కర్నూలు బస్సు ప్రమాదం పక్కన పెట్టండి. ఈ వీడియో తెలంగాణ రవాణా శాఖ మంత్రి గారికి అండ్ ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి గారికి నిన్న నేను 70 గంటలు బస్సు ప్రయాణం చేశానండి బ్రెజిల్ దేశంలో. వాళ్ళు 3 విషయాలు పాటించారు రూపాయి ఖర్చు లేకుండా. అవి మీరు పాటిస్తే గనక ఇంక మన భారతదేశంలో ఒక్క యాక్సిడెంట్ కూడా జరగదు. జాగ్రత్తగా వినండి. అయితే ఫస్టు నేను బ్రెజిల్‌లో 70 గంటల బస్సు ప్రయాణం చేసేటప్పుడు డ్రైవర్ ఫస్ట్ వచ్చారు. వచ్చి మా అందరికి బస్సులో ఉన్న వాళ్ళందరికీ, "అదిగో అమ్మ మీకు కనబడుతుంది కదా! ఎమర్జెన్సీ డోరు అంటే యాక్సిడెంట్ అయ్యేటప్పుడు ఎటునుంచి ఎళ్ళాలి" అని చెప్పారు అందరికి. ఒకటి. సో, 2 బస్సు ఆహ్, ఎవరైతే లోపల ఎమర్జెన్సీ డోర్ పక్కన ఉన్నారో వాడి దగ్గరికెళ్ళి, "బాబు ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఈ సుత్తి తీసుకొని ఈ గ్లాస్ కొట్టు" అని చెప్పి వాడికి చెప్పారు. 3 బస్సు ఎన్ని గంటలకి అంటే 6 గంటల తర్వాత మళ్ళీ ఎక్కడ ఆగుతదో చెప్పారు 3. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ అక్కడ ఏం రాసుందంటే సేఫ్టీ ఈజ్ ఎవ్రీబడీ బిజినెస్. అంటే భద్రత ప్రతి ఒక్కడి బాధ్యత. చూడండి ఎంత బావుంది. భద్రత ప్రతి ఒక్కడి బాధ్యత. బస్సులో ఏదైనా అయితే ఎమ్మెల్యే వస్తాడు, మా ఓటేసిన ఎంపీ వస్తాడు, లేదా బస్సు డ్రైవర్ నడుపుతున్నాడు ఆడొస్తాడని కాదు. సేఫ్టీ ఈజ్ ఎవ్రీబడీ బిజినెస్. 120 దేశాల్లో నేను బస్సు ప్రయాణం చేశాను. ప్రతి ఒక్కడు సేఫ్టీ ఈజ్ ఎవ్రీబడీ బిజినెస్. భద్రత ప్రతి ఒక్కడి బాధ్యత. అదెందుకు తెలుసుకోలేకపోతున్నారు? అది ఈ ఈ ఈ ఈ ఈ ఈ పదం అనేది భద్రత ప్రతి ఒక్కడి బాధ్యత. బస్సు మీద ఉండాలి. అంతేగాని 'అల్లు అర్జున్' 'పుష్ప' సినిమా ఉందా? 'బాహుబలి' సీరీస్ ఉందా? అది కాదు. భద్రత ప్రతి ఒక్కడి బాధ్యత. పోతే రాంది ప్రాణం గుర్తుపెట్టుకోండి. సినిమా ఎప్పుడైనా ఉంటది. ఇది మీరు ఈ 3 నియమాలకి కూడా ఈ సేఫ్టీ రూపాయి ఖర్చు లేదు కదా! ఒక పెయింట్ పట్టుకొని ఒక పెయింట్ బ్రష్‌తో భద్రత ప్రతి ఒక్కడి బాధ్యత. సేఫ్టీ ఎవ్రీబడీ బిజినెస్ అని రాస్తాం. డ్రైవర్‌కి ఈ 3 జీవో పాస్ చేయండి. రూల్స్ పాస్ చేయండి. సింపుల్ అయిపోయింది.